బుల్లితెర ప్రేక్షకులకు శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపంలో లేడీ విలన్ మోహితాగా మస్తు పాపులర్ అయ్యింది శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్తో వచ్చిన క్రేజ్తో డైరెక్ట్గా బిగ్ బాస్ సీజన్ 7లో ఆఫర్ కొట్టేసింది. మౌనితగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన శోభా శెట్టి అక్కడ కూడా విలన్ వేషాలే వేసిందని చెప్పచ్చు. అయినా కూడా బిగ్ బాస్ 7లో ఫైనల్ వరకు వచ్చి తనేంటో నిరూపించుకుంది శోభ. అయితే తాజాగా శోభా శెట్టి సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. తన సీక్రెట్ లవర్ యశ్వంత్ కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఈ కన్నడ భామ. నిజానికి కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ ను ప్రేమించే పాత్రలో శోభా శెట్టి నటించిన విషయం తెలిసిందే. అయితే అదే సీరియల్లో కార్తీక్ తమ్ముడిగా యశ్వంత్ నటించాడు. అలా చూసుకుంటే యశ్వంత్కి శోభా శెట్టి వదిన వరుస అవుతుంది. కానీ అదంతా రియల్ లైఫ్లో కదా. అందుకే రియల్ లైఫ్లో మాత్రం భార్యాభర్తలు అయ్యేందుకు సిద్ధమయ్యారు. కార్తీక దీపం సీరియల్లో నటిస్తున్నప్పటి నుంచే శోభా శెట్టి యశ్వంత్ మనసులు కలిశాయట. అప్పటి నుంచే రిలేషన్లో ఉన్నారట. అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడింది శోభ. తనంతట తాను చెప్పే వరకు కూడా శోభ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ షోలో తన లవర్ యశ్వంత్ అనే సీక్రెట్ ను రివీల్ చేసింది శోభ. అయితే శోభా శెట్టి బిగ్ బాస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి యశ్వంత్ ఆమెను సపోర్ట్ చేయమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. కానీ కో ఆర్టిస్ట్ కదా, అందుకే సపోర్ట్ చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరి ప్రేమాయణం గురించి శోభా శెట్టి స్వయంగా చెప్పే వరకు కానీ ఆడియన్స్ కు తెలియలేదు. అయితే అలా సీక్రెట్ గా తమ లవ్ స్టోరీని నడిపారు శోభా శెట్టి యశ్వంత్. ఇక ఇప్పుడు అయితే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరులోని శోభా శెట్టి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరూ నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే మంచి ముహూర్తాన తన ప్రియుడు యశ్వంత్తో 3 ముళ్ళు కూడా వేయించుకోవడానికి రెడీ అవుతుంది శోభా శెట్టి.